హలో, బాగున్నారా? ఈరోజు నేను పెసరట్టు వేస్తున్నాను. మేము లంచ్లోకి పెసరట్టు వేసుకున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది. పెసరట్టు లంచ్లో తింటే ఫుల్గా ఉంటుంది, 2 పెసరట్లు తినేస్తే. నెక్స్ట్ హెల్తీ రెసిపీ అన్నమాట. లంచ్లోకి పెసరట్టు అంటే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్, ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ లంచ్లోకి తీసుకుంటే డైట్కి చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా నేను ఇట్లాగే లంచ్లోకి తీసుకుంటూ ఉంటాం. వీక్లీ వన్స్ కానీ అట్లా చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది పెసలు, ముడి పెసలు అంటారు కదా, పొట్టు పెసరు, అవి తీసుకొని మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లము వేసి నానబెట్టి ఉంచాను. నానిపోయాయి చూసారా. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. నైట్ నానబెడితే మార్నింగ్కి నానిపోతాయి అన్నమాట. ఇవి మొలకెత్తించి మనం మిక్సీ వేసుకుంటున్నాం. అంటే నాని మొలకెత్తుతాయి తొందరగానే ఇవి. ఇట్లా మనం మిక్సీ వేసుకొని మనం పెసరట్టు వేసుకుంటే చాలా హెల్తీ అనమాట. అలాగే డైరెక్ట్ తిన్నా కూడా బాగుంటుంది. పెసలు, మొలకెత్తిన పెసల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం అలా వేసుకొని తిన్నా బాగుంటుంది, హెల్తీ. పచ్చివే తింటాం కాబట్టి స్ప్రౌట్స్. నెక్స్ట్ ఇది నేను మిక్సీ వేసేస్తున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను, అల్లం ముక్క వేసాను. పెసరట్టుకి మెయిన్ అల్లము, పచ్చిమిర్చి ఉంటేనే కదా, జీలకర్ర ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం వేసేసాను అనమాట పిండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కొంచెం కలుపుతున్నాను. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర మనం పైన యాడ్ చేసుకోవచ్చు, పిండిలో అయినా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవరు మస్ట్గా ఉండాలన్నమాట పెసరట్టుకి. జీలకర్ర ఎంత వేసానో చూసారా. ఎందుకంటే మనకి హెల్తీ కాబట్టి, హెల్తీకి చాలా మంచిది కాబట్టి పెసరట్టు అనేదే మంచిది. దాంట్లో జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ నేను ఒక పిడికెడు కరివేపాకు కూడా ఎప్పుడు మిక్సీ వేసేటప్పుడే యాడ్ చేసేస్తాను. కొత్తిమీర కాడలు కూడా వేసేసాను ఈరోజు. అది చూపించడం మర్చిపోయాను అనమాట. కొత్తిమీర కాడలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసి గ్రైండ్ చేసేసాను అనమాట. అంటే దీంతో కూడా మనం ఆకుకూర కూడా తినేస్తున్నాం అనమాట దోసేసుకొని. కొంచెం ఒక్కరో పలచన, మరీ ముద్దగా ఉంది కాబట్టి ఒక్కరో నీళ్ళు యాడ్ చేశాను. ఇవి కొంచెం అట్టు అంటే కొంచెం మందంగానే ఉంటుంది. మరీ పలచగా వేస్తే టేస్ట్ అంత బాగుండదు. దోశలాగా క్రిస్పీగా ఉంటే ఏం బాగుండదు. ఇది ఒక మోస్తరుగా మందంగా ఉంటేనే బాగుంటుంది. పెసర అట్టు కదా, మరి అట్టులాగానే ఉంటేనే బాగుంటుంది. పెనం పెట్టేసుకుందాం, వేడి చేసేసుకొని పెసరట్టు వేసేసుకుందాం. నేను జీలకర్ర అనేది ఎక్కువ వాడతానన్నమాట. అల్లం మటుకు పెసరట్టుకి, పొంగల్కి ఇట్లా కొన్ని వెరైటీస్కే అల్లం వాడతాను. ఎక్కువ అల్లం యూస్ చేయను. అల్లం పచ్చడి చేస్తాను. అల్లం వెల్లుల్లిపాయ తక్కువ అన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత పెనం పెట్టేసి, పెనం హీట్ అయ్యాక మనం చిన్న చిన్న అట్టులు వేసేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసేసి టిష్యూ పేపర్ తోటి తుడిచేసి ఆ తర్వాత మనం పెసరట్టు వేసుకుంటే, ఏదైనా దోశలు వేసుకునేటప్పుడు అలా చేస్తే మంచిగా వస్తాయన్నమాట. ఒక గరిటె పిండి వేసి అలా స్ప్రెడ్ చేసేస్తే, అంటే చిన్న చిన్న దోశలు, అట్లు అన్నా కదా, అట్లా వేసుకుంటే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ చాలా హెల్తీ రెసిపీ అనమాట. డిన్నర్ అయితే మనం 6:30-7 లోపల తీసేసుకుంటే బాగుంటుంది. చూసారా, మంచిగా తొందరగా వేగిపోతాయి పెసరట్లు. స్మూతీగా ఉంటుంది కదా పిండి, మంచిగా. అందుకే నేను ఎక్కువ స్ప్రెడ్ చేసి పెద్ద క్రిస్పీగా వేయకుండా, పెద్ద దోశ వేయకుండా చిన్న చిన్నగా వేసేసాను. దీంట్లోకి ఉల్లిపాయ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ పైన వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. నేను ఈరోజు ప్లెయిన్గా తింటున్నాం మేము. పౌర్ణమి, ఏకాదశి, అమావాస్య,
సాటర్డే ఇట్లా కొన్ని రోజుల్లో అసలు ఉల్లిపాయ కూడా వాడను అనమాట, అందుకని ఉల్లిపాయ వేయలేదు. ఇది చాలా రోజులైంది ఈ పెనము, ఐక్యాలో తీసుకున్నాను. చాలా మంచిగా వస్తుందన్నమాట. ఎప్పుడో స్టార్టింగ్ ఐక్యాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. బుజ్జి పెనము, చిన్న చిన్న దోశలు వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. దీంట్లోకి నేను అల్లం చట్నీ వేసుకున్నాము. అల్లం పచ్చడి ఒక 3 months అయింది చేసుకొని. ఎప్పుడైనా నేనేం చేస్తానంటే గట్టిగా పచ్చడి చేసి పెడతాను. అది ఇట్లా పెసరట్లు, ఇడ్లీ, దోశ ఇలాంటివన్నీ తినేటప్పుడు మనం ఒక కప్పులోకి 2 స్పూన్లు పచ్చడి తీసుకొని వేడి నీళ్ళు కొంచెం వేసి ఒకరో బెల్లం కానీ లేకపోతే చక్కెర కానీ వేసి మంచిగా కలిపితే కొంచెం పల్చగా ఉంటే సాస్ లాగా ఆ క్వాంటిటీ లాగా చేసుకోవాలి. అది చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చడి ఇలాంటి పెసరట్టులోకి. కొబ్బరి చట్నీ కంటే మనకు ఘాటుగా అల్లం ఘాటు తెలుస్తూ ఉంటుంది. అల్లం ఫ్లేవరు ఈ పెసరట్టుకి బాగుంటుంది అనమాట. అందుకని అల్లం చట్నీ అలా చేస్తాను ఎప్పుడు. నేను కొబ్బరి చట్నీ చేస్తాను, కొబ్బరి ఉన్నప్పుడు కొబ్బరి చట్నీ చేస్తాను, లేనప్పుడు అలా తినేస్తాం అన్నమాట. అల్లం చట్నీని పల్చగా, అల్లం పచ్చడిని పల్చగా చక్కెర వేసి కొంచెం వేడి నీళ్ళు వేసి మంచిగా కలిపేసి అది నంచుకోవడానికి బాగుంటుందన్నమాట. అట్లా చేస్తాను. అయిపోయింది. మా ఇంట్లో అందరం తలా 3 దోశలు, అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 వేసేసుకున్నాం. ఇలా ఎంతో సింపుల్గా ఇంట్లోనే హెల్దీ రెసిపీస్ అన్నీ తయారు చేసుకోవచ్చు కదా. వీక్లీ వన్స్ మనం పెసరట్టు మన బ్రేక్ఫాస్ట్ లిస్ట్లో కానీ డిన్నర్ లిస్ట్లో కానీ ఇలా పెసరట్టు కూడా యాడ్ చేసుకుంటే హెల్దీ రెసిపీ అనమాట. ఇడ్లీ, దోశ కాకుండా పెసరట్టు కూడా. ఓకేనా అండి? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఈజీగా మీరందరూ కూడా ఇలాగే పెసరట్లు ప్రిపేర్ చేసుకొని తిని ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. పెసరట్టు అనేది చాలా హెల్దీ రెసిపీ. మన హెయిర్ గ్రోత్కి పనికొస్తుంది. పెసరు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మొలకెత్తిన పెసరతోటి నేను మిక్సీ వేసి చేశాను కాబట్టి చాలా హెల్దీ. మంతెన సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు కదా పెసరట్టుకి ఎంత బెనిఫిట్స్. ఇది లంచ్లో తీసుకుంటే మనకు ఇంకా అన్నం అనేది తినం కాబట్టి ఒక 2-3 తినేసామంటే హ్యాపీగా పొట్ట నిండిపోతుంది అన్నమాట. ఆ రోజంతా హెల్తీగా ఉన్నట్టు మనం అలా అన్నమాట. తొందరగా ఆకలి కూడా వేయదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా, అల్లం చట్నీ చెప్పాను కదా నేను కొంచెం పల్చని చేస్తానని. వాటర్ వేసి వేడి నీళ్ళు వేసుకుంటే బాగుంటుందన్నమాట. వేడి నీళ్ళు వేసేసి కొంచెం చక్కెర కానీ లేకపోతే బెల్లం కానీ వేసి మంచిగా కరగనిచ్చి వేడి నీళ్ళు వేసి ఇలా పెట్టేస్తే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ సాసు మనకు అల్లం ఫ్లేవర్తో ఉంటుంది, సాస్ లాగా తయారవుతుంది అది.